ఎందుకిదంతా? నీకు దుర్దశ పట్టించింది ఎవరు? మన అసుర సేనావాహిని ఏది? సమస్త అసుర వినాశనం జరిగినది గురుదేవా. వినాశనమా? అవును గురుదేవా, సమస్త అసుర సైన్యం వినాశనం చెందినది. ఆ గణేశుడు అకస్మాత్తుగా మెరుపుదాడి చేసి మట్టుబెట్టినాడు. అయినను మాకేమీ చింతలేదు భైరవ. ఆ గజానన గణేశుడు మా సేనావాహినిని మట్టుబెట్టినా మేము మా తపోబల శక్తి ద్వారా అశేష సేనావాహినిని సృష్టించగలం. నీవు ఆ సేనతో ఆ కైలాసంపై దాడి చేసి ఆ గణేశుని బంధించి మా సముఖమునకు తీసుకొని రమ్ము. అతనికి దండన, ఆ మూర్ఖునకు సరైన దండన మేము ఇస్తాం. అయితే గురు శుక్రాచార్య, నిజానికి దండన విధించవలసినది మీకు శుక్రాచార్య. అయినను మేము మిమ్మల్ని మరొక్కసారి సమానపరచుటకు వచ్చాం. నిష్కారణంగా ఈ సృష్టి అందలి ప్రాణులను వధించుట ఇకనైనా మానండి. అన్యదా మీ వినాశనాన్ని స్వయంగా మీరే నిలువరింపజాలరు. నీవా మా వినాశనము గావింపు వాడవు. చూడు గణేశ, నువ్వు ఒక విషయం మాత్రం సదా గుర్తుంచుకో. ఇక ఈ దైత్యగురు సకల దేవలోకల యందు ముసలం పుట్టింపక సర్వనాశనం గావింపక క్షణమైన నువ్వు ఊరడిల్లి ఊరకుండు వాడు కాదు. మీ సమస్త దేవతలు మా శక్తి చవిచూడలేదుగా? క్షణక్షణము ప్రతి క్షణము ఈ విధంగానే వసురసేన మీపై దాడి చేయును. ఈ విశ్వమందు ఉపద్రవము సృష్టించును గణేశ. ఇదంతయు శుక్రాచార్య కేవలం మీ భ్రమ. మీ ఈ అభీష్టము ఎన్నటికీ సఫలత పొందదు. ఈ సమస్త సృష్టి రక్షణ మా ప్రథమ కర్తవ్యం. మేము మా కర్తవ్యాన్ని ధర్మపందాన నడిపిస్తూ మీరు చేయు అధర్మ కార్యాలను నిలువరిస్తాం. అధర్మ కార్యాలనా? గణేశ, మేమింతవరకు ఏ అధర్మ కార్యాలను చెయ్యలేదు. ఇకపై ఎటువంటి అధర్మ కార్యాలను చెయ్యబోము. ఇక అధర్మ కార్యాలు చేయువారు ఎవరైనా ఉంటే అది మీ విష్ణుదేవుడు ఒక్కడే. ఒక తల్లి శరీరాన్ని తన పుత్రుని ఎదుటే కత్తికో కండగా నరకడం మీ దృష్టిలో అధర్మం కాదా? ఒక తండ్రిని తన పుత్రుని ఎదుటే శరణార్థుడగునట్లు వివసరుని చేయడం మీ దృష్టిలో అధర్మ కార్యం కాదా? ఒకవేళ నువ్వు నీ కళ్ళ ముందే నీ తల్లి శరీరమును కత్తికో కండగా నరకడం చూసి ఉంటే నేడు నీవు కూడా ప్రతీకార దాహంతో ఈ శుక్రాచార్యుని వలె ప్రవర్తించేవాడివి కాదా? మీరు మీ తల్లిగారి పట్ల జరిగిన అఘాయిత్యం గురించి మాట్లాడుతున్నారే కానీ మీ తండ్రి గారిపై శ్రీహరి విష్ణుదేవుని కృపను వీక్షింపలేదు. విష్ణుదేవుడు మా తండ్రిపై కృప చూపడం ఏమిటి? మా తండ్రి భృగు మహర్షి సర్వదా సర్వశ్రేష్ఠుడే. వారిపై విష్ణుదేవుడేం కృప చూపాడు? శుక్రాచార్య, ఋష్యోత్తములై కూడా మీరు మీ శక్తులను అనుచిత కార్యములకు వినియోగించుచున్నారు. మీరు ఈ రీతినే ప్రవర్తించుచున్న ఎడల మీ సర్వశక్తులు ఒకనాటికి సమాప్తం కాగలవు. మీరు కూడా ఒక సాధారణ వ్యక్తిలా మారక తప్పదు. సమయం ఇంకనూ మించిపోలేదు. మీలోని విఘ్నతను జాగృతపరచుకోండి. ఇక ఇప్పుడు అది అసంభవం గణేశ. మేము ఆ విష్ణువుని అన్యదేవతలను ఎన్నటికీ క్షమింపజాలము. మాకు తెలుసు శివుని అంశి అయి పార్వతీదేవి గర్భమున జనించిన వాడే తారకాసుని పాలిటి కాలుడని, అతని ద్వారానే మరణించునని అలా ఎన్నటికీ జరగనివ్వం. శుక్రాచార్య, మీ ఈ తుచ్చకర్మల విచారణల కారణంగానే మీరు ఈ దైత్యులకు గురుతుల్యులుగా మిగిలిపోయారు. అన్యదా మీరు దేవతల నడుమ సర్వశ్రేష్ఠ పదమున నిలిచి ఉండేవారు. ఈ సకల సృష్టి మీ తుచ్చమైన ఇచ్ఛానుసారం మనుగడ సాగించడం లేదు. దీని మనుగడ యావత్తు విధి విధానం. ఇక మీరు ఈ విధి విధానాన్ని ఎన్నటికీ మార్చలేరు.